ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఫస్ట్ వన్, పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధి అధ్యయనానికి ఉత్తమ పద్ధతి. ఆన్సర్ అభివృద్ధి పద్ధతి. నెక్స్ట్, విద్యలో అభ్యసన ప్రక్రియను పెంపొందించడానికి ఉపయోగించే సాంకేతికతను డాష్ అంటారు. ఆన్సర్ ఐసిటి, సమాచార ప్రసార సాంకేతికత. నెక్స్ట్ క్వశ్చన్, పిఎస్ఆర్ఎన్ విస్తరణ రూపంలో పిను సూచించున్నది. ఆన్సర్ పర్సెప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వైయక్తిక భేదాలు తెలుసుకోవటంలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఆన్సర్ వ్యక్తుల సామర్థ్యాలు, ఆసక్తులు మరియు సహజ సామర్థ్యాల గురించి తెలుసుకోవడానికి. నెక్స్ట్, వ్యక్తుల అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సర్దుబాటు చేసేందుకు. ఆన్సర్ ఏ మరియు బి రెండు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయులు స్పష్టంగా మరియు ఆసక్తికరంగా విద్యార్థులకు సమాచారాన్ని అందించాలి మరియు ఈ క్రొత్త సమాచారంను డాష్తో అనుసంధానం చేయాలి. ఆన్సర్ తెలుసుకోవాలని ఉండే విషయాలు. ఈ క్రింది వివరణలలో ఇది సత్యం కాదు. ఆన్సర్ అభివృద్ధి ఒక పరిమాణాత్మక ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇది విద్యా విషయక రంగంలో నిర్మాణాత్మక అంచనా కోసం ఒక సాధనం కానిది. ఆన్సర్ ప్రాక్కల్పనలు. నెక్స్ట్, జాన్ డ్యూయి ప్రకారం పాఠశాల ఒక సామాజిక సంస్థ మరియు విద్య ఒక డాష్ ప్రక్రియ. ఆన్సర్ సామాజిక ప్రక్రియ. నెక్స్ట్, ప్రత్యేక విద్య యొక్క ప్రధాన లక్షణం. ఆన్సర్ వికలాంగులకు విద్యా కార్యక్రమాలు అందించటం. నెక్స్ట్ క్వశ్చన్, బహుళ ఎంపిక ప్రశ్నలకు సంబంధించి క్రింది ప్రకటనలో నిజం కానిది. ఆన్సర్ అనుభవజ్ఞులు కాని ఉపాధ్యాయులు కూడా సులభంగా ప్రశ్నలు తయారు చేయవచ్చు. నెక్స్ట్, ప్రత్యేక విద్యా అవసరాలు కలిగి ఉన్న పిల్లలకు ఎన్ని దశల్లో సహకారం లభిస్తుంది? ఆన్సర్ 2 దశల్లో. అభ్యాసకుల అభ్యసన లోపాలను మరియు ఇబ్బందులను ఏ మూల్యాంకన విధానం ద్వారా గుర్తించవచ్చు? ఆన్సర్ లోప నిర్ధారణ మూల్యాంకనం. నెక్స్ట్, వ్యక్తి వయసు పెరిగిన కొద్దీ నేర్చుకోవడంలో క్షీణిస్తుంది. ఆన్సర్ వేగం. ఒక విద్యార్థి యొక్క మానసిక మరియు శారీరక వయసు రెండూను 7 సంవత్సరాలు. అతన్ని ఏ విభాగంలో వర్గీకరించవచ్చు? ఆన్సర్ సాధారణ ప్రజ్ఞ. సరైన ప్రతిస్పందనలు పెంచడానికి మరియు సత్ప్రవర్తన పెంపొందించడానికి క్రింది వాటిలో ఏది ఉపయోగించాలి? ఆన్సర్ ప్రశంసలు. నెక్స్ట్, చలన సామర్థ్యానికి సంబంధించి భిన్నంగా ఉన్నది. ఆన్సర్ పండ్లు మరియు కూరగాయలను వేరు చేయుట. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక పాఠశాల స్థాయిలో వ్రాయినప్పుడు బిగ్గరగా చదవడానికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. ఇది ఏ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది? ఆన్సర్ కార్యసాధక సిద్ధాంతము. నెక్స్ట్, ఇమెయిల్ ప్రకారం ఒక వ్యక్తిని విద్యలో డాష్గా చేయటం ఒక గొప్ప పని. ఆన్సర్ మంచి పౌరుడుగా. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్ష కోసం బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నప్పుడు ఈ క్రింది వాటిలో ఏది పరిగణలోనికి తీసుకోరు? ఆన్సర్ బోధనా సమయం. నెక్స్ట్ క్వశ్చన్, అధ్యయన రంగంలో ఆలోచన ప్రక్రియల నిర్మాణంతో పాటు గుర్తుకు తెచ్చుకొనుట, సమస్య పరిష్కారం మరియు నిర్ణయాలు తెలుసుకొనుటను డాష్ అంటారు. ఆన్సర్ జ్ఞానాభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది త్రిడైమెన్షనల్ బోధనా సామగ్రి? ఆన్సర్ నమూనా. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిస్పందన ఎక్కువగా డాష్ ఉంటుంది. ఆన్సర్ మళ్ళీ సంభవించేదిగా. నెక్స్ట్ క్వశ్చన్, డాష్ నుండి పిల్లలను తీసివేసే ఒక విద్యా విధానాన్ని రూసో సూచించాడు. ఆన్సర్ సమాజం. పిల్లలు వారి తల్లి సంరక్షణ నుండి తొలగించి రాజ్యానికి సంబంధించిన పిల్లలుగా పెంచమని ఎవరు సలహా ఇచ్చారు? ఆన్సర్ ప్లాటో. నెక్స్ట్ క్వశ్చన్, వాల్డోర్ఫ్ విద్యా విధానం డాష్ యొక్క సమతుల్యత అభివృద్ధిని గూర్చి నొక్కి చెప్పింది. ఆన్సర్ తల, గుండె మరియు చేతులు. నెక్స్ట్ క్వశ్చన్, నిపుణత మరియు ప్రజ్ఞ అనునవి డాష్ అని ప్లేటో నమ్మాడు. ఆన్సర్ జన్యుపరంగా పంపిణీ చేయబడవు. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వజ్ఞానం అనేది డాష్ను స్వతంత్రంగా తెలుపు జ్ఞానము. ఆన్సర్ అనుభవము. నెక్స్ట్ క్వశ్చన్, జాన్ లాకే ప్రకారం పిల్లల మనసులో ఉండనివి. ఆన్సర్ అంతర్లీన ఆలోచనలు.
నెక్స్ట్ విద్యలో మొదటిసారి క్రీడలకు ప్రాముఖ్యతను ఇచ్చిన తత్వవేత్త. ఆన్సర్ అరిస్టాటిల్. ఒక విద్యార్థి యొక్క సగటు మార్కులు ఏ సాంఖ్యక శాస్త్ర విధానంలో లెక్కిస్తాము? ఆన్సర్ అంకమధ్యమము. నెక్స్ట్ క్వశ్చన్. విద్య తత్వశాస్త్రంలో వ్యవహారిక సత్తావాదం యొక్క భావన డాష్ గురించి తెలుపుతుంది? జీవితం మరియు అభివృద్ధి. ఆచరణాత్మక అభ్యసనం అంటే విద్య డాష్ కోసం ఉపయోగపడాలి? ఆన్సర్ వాస్తవ ప్రపంచం. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవహారిక సత్తావాదం ప్రకారం అనుభవ జ్ఞానంను డాష్ దీని ద్వారా విద్యను పొందాలి? ఆన్సర్ అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యలో శాశ్వత భావన అంటే డాష్ విషయాలపై పాఠశాల దృష్టి పెట్టాలి? ఆన్సర్ శాశ్వతమైన. నెక్స్ట్ క్వశ్చన్. జాన్ డ్యూయి ప్రకారం పిల్లలను మంచి పౌరులుగా తయారు చేయడానికి పిల్లలలో డాష్ అనుభవాలను నేర్పించాలి? ఆన్సర్ ప్రజాస్వామ్య. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ యొక్క అనుభవాల నుండి విద్య వస్తుంది అని ప్రోగ్రెసివిజం అభిప్రాయపడింది? ఆన్సర్ విద్యార్థి. విద్యలో వ్యవహారిక సత్తావాదం ప్రకారం పిల్లవాడిని సంపూర్ణంగా బోధించటం అంటే విద్యార్థులను మంచి డాష్గా తయారు చేయటం? ఆన్సర్ పౌరులుగా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్. పురోగామివాదం ప్రకారం పిల్లలు డాష్ నేర్చుకుంటారు? సమాజంలో నేర్చుకుంటారు. నెక్స్ట్. విద్యా పాఠ్య ప్రణాళిక డాష్ ఆధారంగా ఉండాలి? ఆన్సర్ సిద్ధాంతం మరియు ఆచరణాత్మకత. నెక్స్ట్. వైకల్యం ఉన్న పిల్లలలో ఏ నమూనా ఆధారంగా సమ్మిళిత విద్య ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ సామాజిక. నెక్స్ట్ క్వశ్చన్. వైకల్యం ఉన్న పిల్లల యొక్క సమర్థవంతమైన పునరావాసం డాష్తో సాధ్యమవుతుంది? ఆన్సర్ సత్వర గుర్తింపు. నెక్స్ట్. తల్లిదండ్రుల మధ్య వైవిధ్య మార్పులను తీసుకురావటంలో ఏ వృత్తి నిపుణులు పాల్గొంటాడు? ఆన్సర్ మనస్తత్వవేత్త. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణ తరగతిలో ఉపాధ్యాయులు పిల్లలందరినీ విద్యావంతులుగా చేయుటకు బాధ్యత తీసుకొనుటను డాష్ అంటారు? సమ్మిళిత విద్య. నెక్స్ట్ క్వశ్చన్. వినికిడిలో బలహీనత గల పిల్లలకు ప్రీస్కూల్ వయస్సు? ఆన్సర్ 3-6 సంవత్సరాలు. నెక్స్ట్. ఐఈపీ అనగా ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ఏఐఈడి దీనికి కేంద్రం? ఆన్సర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెనింగ్ స్కూల్. నెక్స్ట్ క్వశ్చన్. ఐఎఫ్ఎస్పి అనగా ఇండివిజువల్ ఫ్యామిలీ సర్వీస్ ప్లాన్. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దిల కాల వ్యవధిలో జనాభాలో క్రొత్త కేసుల సంఖ్యను ఏమని పిలుస్తారు? ఆన్సర్ సంఘటనలు. నెక్స్ట్ క్వశ్చన్. బదిలీల కోసం మొదటి ప్రత్యేక పాఠశాల ఇక్కడ ఏర్పాటు చేయబడింది? ఆన్సర్ ముంబై. నెక్స్ట్. ఈ పద్ధతిలో వ్యక్తులకు శిక్షణ ఇవ్వటంలో క్రీడలు ముఖ్య పాత్ర వహిస్తాయి? ఆన్సర్ ప్లేవే పద్ధతి. నెక్స్ట్. పిల్లలు చదివిన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి అనుమతి ఇవ్వాలి. ఈ విధమైన పఠనంను ఇలా అంటారు? బిగ్గరగా చదవడం. ఎస్సిఈఆర్టీ విస్తరణ రూపంలో? ఆన్సర్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోజనాత్మక కార్యకలాపాలు నిర్వహించలేని అసమర్థతను డాష్ అంటారు? వైకల్యం. నెక్స్ట్ క్వశ్చన్. తక్కువ సమయంలో సాధారణ తరగతి సమస్యలను పరిష్కరించడానికి ఛాత్రోపాధ్యాయులు ఉపయోగించవలసిన బోధనా వ్యూహం? ఆన్సర్ సూక్ష్మ బోధన. ఇండియాలో ఉక్కు పరిశ్రమలు అనే పాఠ్యాంశ బోధనను విన్న విద్యార్థులు ఇండియా పటంలో ఉక్కు పరిశ్రమలు ఉన్న ప్రదేశాలను గుర్తించారు. అయితే వారు సాధించిన విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ పట నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక భావన యొక్క పూర్వ చరిత్రను బోధించడానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిచే అనుసరించవలసిన పద్ధతి? ఆన్సర్ వనరుల పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి? ఆన్సర్ అన్వేషణ పద్ధతి. నెక్స్ట్. మటిర్నల్ రిఫ్లెక్టిక్ పద్ధతి యొక్క మార్గదర్శకుడు? ఆన్సర్ వుడెన్. నెక్స్ట్ క్వశ్చన్. కృత్య ఆధారిత పద్ధతిని డాష్ ప్రతిపాదించింది? ఆన్సర్ ప్రకృతివాదం. నెక్స్ట్ క్వశ్చన్.
పదాల భాగాలు మరియు వాటి అర్థవంతమైన యూనిట్లకు సంబంధించిన భాషా అధ్యయనంను డాష్ అంటారు. సెమాంటిక్స్. నెక్స్ట్, వినికిడి బలహీనత ఉన్న పిల్లలకు తెలిసిన దాని నుండి తెలియనిది అనునది ఒక డాష్ బోధనా మ్యాగజం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిని పరిచయం చేసిన వారు. ఆన్సర్ కిల్ పాట్రిక్. నెక్స్ట్, బోధనా అభ్యసన ప్రక్రియలో మూల్యాంకనం యొక్క ప్రయోజనం. ఆన్సర్ నేర్చుకున్న తర్వాత అభ్యాసకులు సాధించిన స్థాయిని పరీక్షించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, దృశ్యపరంగా బలహీనమైన పిల్లలు చదువు నేర్చుకోవటంను ఇలా అంటారు. ఆన్సర్ మీడియేటెడ్ అభ్యాసం.